హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం నుంచి 27 వరకు చదువుతున్నాను. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుట ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. ఇక్కడ మనకి మోషే గారు ఐగుప్తు యొక్క ధనము కంటే దేవుని గూర్చినటువంటి నిందే గొప్ప భాగ్యమని, రాణిగారి కుమార్తెగా కుమారుడిగా ఉండుట కంటే దేవుని కొరకు కష్టాలు అనుభవించటం మేలని చెప్పి ఆయన విశ్వాసమును బట్టి ఏ విధముగా ఆయన ఆ యొక్క ఐగుప్తును విడిచి వెళ్ళిపోయారో ఆ అంశం ఇక్కడ రాయబడి ఉంది. అయితే ఈరోజు అంటే విలువైనది ఏమిటో మోషేకి తెలుసు. దేవుని కొరకు మనము ఏమైనా విడిచిపెట్టుకుంటున్నప్పుడు ఈ లోకంలో దేవుడు గొప్పవాడా, దేవుడు విలువైనవాడా, లేకపోతే ఈ లోకంలో దేవుని కంటే విలువైనది ఏదైనా ఉందా అని అనేక సందర్భాలలో ఆలోచించుకునేంత ఆలోచన జ్ఞానం ఎవరికీ రావట్లేదు. చాలా విషయాలలో దేన్నైనా విడిచిపెట్టుకోమని చెప్పినప్పుడు అదేదో చాలా పెద్ద బాధాకరమైన విషయం అన్నట్లు, విడిచిపెట్టుకోకుండా అదే జీవితం అన్నట్లు, ఇంక ఇది లేకపోతే మేము బ్రతకలేమన్నట్లు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు చాలామంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరినైనా ఒక అబ్బాయిని ఎవరైనా ప్రేమించినప్పుడు, లేదంటే ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు అక్కడ తల్లిదండ్రులు వద్దనడమో, ఇది దేవుని చిత్తం కాదు అని ఒకవేళ సేవకులు చెప్పడమో, ఇలాంటిది వినినప్పుడు ఈ పిల్లలు ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులు వద్దంటే ఇక నా జీవితంలో ఇంకా ఈ అబ్బాయి కాకపోతే ఇంకా నాకు జీవితమే లేదన్నట్లు, ఈ అమ్మాయి కాకపోతే నాకు అసలు జీవితమే లేదన్నట్లు, ఇంకొక అమ్మాయే దొరకదన్నట్లు, లేదు అంటే అసలు ఇంకొక అమ్మాయిని నేను అసలు ఊహించుకోలేను అన్నట్లు వాళ్ళ సొంత ఆలోచన, సొంత ఇష్టాలు నెరవేర్చుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే అయితే దేవుని విడిచిపెట్టేస్తూ ఉంటారు. కొంతమంది భక్తిహీనులు అయిపోతారు. కొంతమంది తల్లిదండ్రులు వద్దన్నారని చెప్పి చనిపోతూ ఉన్నారు. చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళు దేవుని గూర్చినటువంటి జ్ఞానము వాళ్ళకి లేదు. వాళ్ళు దేవుని విలువైన వాడుగా ఎంచట్లేదు, దేవుని రాజ్యము విలువైనదిగా ఎంచట్లేదు. ఇక ఐగుప్తి ధనమే చాలా విలువైనది, ఐగుప్తి సింహాసనమే చాలా విలువైనది అని బహుశా మోషే అనుకుని ఉంటే ఆయన అక్కడి నుంచి వెళ్ళేవాడు కాడు. ఈ ఐగుప్తి సింహాసనం కాదు నాకు విలువైనది, ఐగుప్తి ధనము కాదు నాకు విలువైనది, దీని బదులు దేవుని గూర్చి నేను శ్రమ నింద అనుభవించుటే నాకు గొప్ప భాగ్యము అనుకున్నాడు. గనుక అన్ని లక్షల మందికి నాయకుడిగా ఆయన చేయబడ్డాడు. దేవుని ఇల్లంతటిలో కూడా నమ్మకస్తుడిగా ఉన్నాడు. పరలోక రాజ్యంలో 2 పాటలు పాడుతూ ఉంటారంట. అక్కడ మోజెస్ గురించి, జీసస్ గురించి, అంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి పాడుతున్నారు అంటే అదొక అర్థం. ఆయన దేవుడు. జీసస్ గురించి, మోజెస్ గురించి పాటలు అంటే ఒకసారి ఆలోచన చేయండి. అంటే ఎంత గొప్ప విలువని అతను సంపాదించుకున్నాడు. ఒకసారి ఒక ఆవు పంది మాట్లాడుకుంటున్నారంట. ఒక కథ ఇది. ఆవు పంది మాట్లాడుకుంటూ ఈ పంది అందంట ఆవు దగ్గరకు వచ్చి, నిన్ను చూస్తుంటే నాకు చాలా జెలస్గా ఉంది, ఎందుకంటే మనుషులందరూ కూడా నిన్నే కొలుస్తారు, నిన్నే ఆనర్ చేస్తారు, నిన్నే జాగ్రత్తగా చూస్తారు, నిన్నే పూజిస్తారు, నువ్వంటే చాలా గౌరవంగా మాట్లాడతారు. అయితే మమ్మల్ని చూసినప్పుడు మమ్మల్ని తిట్టడానికి ఉపయోగించేటువంటి ఒక పదంగానే వాడతారు తప్ప నాకు గౌరవం లేదు, మర్యాద లేదు, నాతోనూ ఉపయోగాలు ఉన్నాయి కదా మనుష్యులకి అన్నదంట. అప్పుడు ఆవు అందంట, ఎందుకు మరి అలా చేస్తారో నాకు తెలీదు, బహుశా మేము బ్రతికి ఉండగానే మనుష్యులకు కావలసినది ఇస్తున్నాము గనుక మాకు విలువ ఉందేమో, నీవైతే చనిపోయిన తరువాత మాంసాన్ని ఇస్తావు, ఆ వెంట్రుకలతో ఏవో బ్రష్లు తయారు చేస్తారు, ఇంకా రకరకాలుగా ఏమైనా తయారు చేస్తారు, ఆ యొక్క ఆయిల్స్ ఏదో ఉపయోగిస్తారు, చనిపోయిన తర్వాత మీరు ఉపయోగపడుతున్నారు, బహుశా బ్రతికి ఉండగా నేను ఉపయోగపడబట్టే మాకు ఆ విలువ ఉందేమో అందంటావు. నిజమే కదా, సజీవులు సజీవులే కదా దేవుణ్ణి స్తుతిస్తారు, మన్ను ఆయన్ని సన్నుతిస్తుందా? నీవు సజీవుడిగా ఉన్నప్పుడే, నీకు దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, దేవునికి ఉపయోగపడుతున్నప్పుడు, దేవుని కొరకు బ్రతికినప్పుడు, దేవుని కొరకు వాడబడినప్పుడు నీకు విలువ. అంతే తప్ప చాలామంది ఏమనుకుంటారంటే దేవుడి కంటే
చాలా మాకున్నటువంటి భోగభాగ్యాలు తక్కువైపోతే వాళ్ళు బ్రతకలేరు. ఒక ఒక ఒకటి ఏదైనా ఒక నష్టం వస్తే వాళ్ళు ఇంకెందుకు మాకు ఈ జీవితం అని చావే మాకు దిక్కు అనుకుంటారు. అంటే వాళ్ళు దేవుడిచ్చినటువంటి ఈ యొక్క జీవితాన్ని విలువైనదిగా ఎంచడం లేదు గనుక వాళ్ళు తమ ప్రాణాలను తీసుకోవడానికో లేకపోతే భక్తిహీనులు అయిపోవడానికో వాళ్ళు ఇష్టపడుతున్నారు. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి మంచి పేరు ఉంటుందా? చనిపోయిన తర్వాత ఏమంటారు? దానిలాగా చావకు నువ్వు అంటారు. అలాగే ఎక్కడెక్కడో తిరిగి ఆఖరిగా చచ్చింది అంటారు. అవునా కదా? అదే బ్రతికి దేవుని కొరకు నిందను అనుభవించినా కూడా అది గొప్ప భాగ్యం అని చెప్పి ఈ లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. చాలామంది విలువైన దాని కొరకు విలువ లేని దాని కొరకు విలువైన దాన్ని విడిచిపెట్టేసుకుంటూ ఉంటారు. ఒక వివాహమే చాలా గొప్పది అంటే ఆ ప్రేమించిన వ్యక్తిని చేసుకోవడమే ఈ లోకంలో నాకు చాలా ఘనత, దేవుడి కంటే నాకు అదే గొప్ప అని అనేక మంది యవ్వన పిల్లలు వారి జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. కనుక నిజంగా ఈ విలువైన వర్తమానము అటువంటి వారి కొరకు. కొందరు మాకు పరువు పోయింది, మా అమ్మాయి ఇలాంటి పని చేసింది, మా అబ్బాయి ఇలాంటి పని చేశాడు కాబట్టి మేము ఇంకా తలెత్తుకోలేం కాబట్టి ఇంకా మందిరానికి వెళ్ళము, మాకు చావే శరణ్యం అనుకుంటున్నారు వాళ్ళు. అంటే ఆ నిందలు మోయడానికి వాళ్ళు ఎంతమాత్రం కూడా ఇష్టపడకుండా వారి జీవితం అది ఎంత విలువైనది, ఆ జీవితం ఎంత విలువైనదో వాళ్ళకి అర్థము అవ్వడము లేదు. ఇప్పుడు మనము బ్రతికి ఉండగా దేవుని కొరకు ఉపయోగపడితే ఆ ఆవులాగా బహుశా దేవుని సన్నిధిలో మనకి మంచి పేరు ఉంటుంది. ఇక్కడ భూమి మీద కూడా మనుషులందరి ఎదుట నేను మిమ్మల్ని ఘనపరుస్తానంటాడు ఆయన. మిమ్మల్ని నేను ఒక గొప్ప పాత్రలుగా చేస్తానంటాడు. మిమ్మల్ని నేను ఎంతో ఎత్తైనటువంటి స్థలంలో నిలవబెడతాను అంటారు. చాలామంది రోజంతా ఏడుస్తూనే ఉంటారు. ఎందుకంటే భర్త తాగుతున్నాడనో, వాడు మాట వినట్లేదనో, అతను చూడట్లేదనో, లేకపోతే ఇంకోటనో. ఈ విలువైన జీవితం ఈ దినమంతా 24 గంటల్లో నువ్వు ఎంతసేపు చింతించడానికి ఉపయోగిస్తున్నావు? నీ జీవితం ఎంత విలువైనదో నువ్వు తెలుసుకోలేకపోతే ఆ బ్రతుకు పంది బ్రతుకే. ఒక మాటలో చెప్పాలంటే అది నిజంగా పంది బ్రతుకు. అది చచ్చిపోయిన తర్వాత ఇంకెందుకు నీ సమాధి పెట్టి మీదో లేకపోతే సమాధి మీద మంచి పరుగు పెట్టాను, నా పరుగు తుదముట్టించానని రాసుకోవడానికి ఒక కొటేషన్ రాసుకోవడానికా ఈ బ్రతుకు? కాదు కదా. బ్రతికి ఉండగానే ఏమైనా చేయాలి. చాలామంది చనిపోయిన వాళ్ళ నిమిత్తమై అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి భోజనాలు పెట్టి మా అమ్మ నాన్న వాళ్ళు చనిపోయారు బట్టలు పంచి ఇలాంటివి చేస్తుంటారు. బ్రతికుండగా ఏమైనా చేస్తే నువ్వు ఆవు లాంటిదానివే. చచ్చిపోయిన తర్వాత చేస్తే ఎందుకు ఆ పంది బ్రతుకు మనకి? అసలు బ్రతికుండగా నువ్వు ఏం చేసావో అది దేవుని దృష్టిలో చాలా విలువైనది. నువ్వు బ్రతికుండగా సజీవులే కదా ఆయన్ని స్తుతించగలరు. బ్రతికుండగా నీ జీవితంలో చింతించడానికి సమయం ఇవ్వకుండా స్తుతించడానికి సమయం ఇచ్చావనుకో అది చాలా విలువైనదిగా మార్చబడిపోతుంది. ప్రార్థించడానికి సమయం ఇచ్చావనుకో అది చాలా విలువైనదిగా మార్చబడిపోతుంది. చాలామంది ఇలా అనుకుంటారు, యవ్వనంలో ఏమొచ్చేస్తాంలే అప్పుడే, ఒక 40 ఏళ్ళు వచ్చిన తర్వాత దేవుని యొక్క సేవలో వాడబడ్డానికో, లేకపోతే మా పాస్టర్ గారి వెనకాల సేవకు వెళ్ళడానికో, లేకపోతే మా పాస్టర్ అమ్మ గారికి ఇక్కడ సపోర్ట్ చేయడానికి అలా చేస్తాం. మరీ యవ్వనంలో ఇప్పుడు అంతా మేము అటు ఇటు తిరగకుండా ఏమీ ఎంజాయ్ చేయకుండా ఎక్కడికి వెళ్ళకుండా ఇప్పటి నుంచే వచ్చి కూర్చోమంటావేంటి అక్కడ అని తల్లిదండ్రులని వాళ్ళు విసుక్కుంటూ ఉంటారు అనేక సందర్భాల్లో. నువ్వు నీ యవ్వన బలాన్ని దేవుడికి ఇచ్చావనుకో ఆ బలముతో అసలు నువ్వు ఎంత విలువైన వాడవగా మారిపోతావో నీకు తెలియదు. అది ఒక మనిషికి విలువ ఇచ్చేవాడు దేవుడే. మనకు ఒక విలువ వచ్చింది అని అంటే మన యొక్క ప్రవర్తన ద్వారా మనము దేవునికి చేసినటువంటి ఏం చేస్తామో అదంతా కౌంట్ అవుతుంది. నీ యవ్వనంలో నీ యవ్వన బలాన్ని దేవునికి ఇచ్చావనుకో అది చాలా విలువైనది. అది ఇంక అంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్ రిటైర్మెంట్ నేను వచ్చి నీకు ఇది ఇస్తాను అనుకుంటే అదంత విలువైనది కాదు. అంత సారమంతా పిండేసి ఆ పిప్పంతా అయిపోయిన తర్వాత రమ్మంటే నడువు నొప్పి, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నా ఏజ్ తెలీదా మీకు, నాకు ఓఆర్ఎస్ ఇవ్వండి, నాకు మజ్జిగ ఇవ్వండి అని ఎందుకు మీరు చెయ్యొచ్చు? మీకు తగినది మీరు చేయొచ్చు, మీకేం తోస్తుందో అది చేయొచ్చు. కానీ అప్పుడు యవ్వనస్తులు చేసే పనిలో మేము కూడా ఉన్నామని పరుగులు పెడితే అది తగదు, అది హర్షించదగదు, అది విలువైనది కూడా దేవుడికి కాదు. అంతా ఎంగిలైపోయిన తర్వాత నాకేం అక్కర్లేదు నీ జీవితం అని ఆయన కూడా ప్రక్కకే తోసేస్తారు. అంటే విలువ లేని దాని కొరకు విలువైన దాన్ని పోగొట్టుకున్న వాళ్ళని బైబిల్ ఏమంటుందంటే భ్రష్టులు అంటారు. జ్యేష్ఠత్వపు విలువ ఎంత విలువైనది చెప్పండి మీరు.
అది ఇంచుమించు ఇంట్లో అంటే తండ్రి తర్వాత యజమానుడి యొక్క పోస్టింగ్ అది, వారసుడి యొక్క పోస్టింగ్ అది, రెండంతల బ్లెస్సింగ్ యొక్క పోస్టింగ్ అది, రెండు డబల్ పోర్షన్ ఆశీర్వాదం అంటే మాటలేంటి. డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్ వస్తుంది, అది జ్యేష్ఠత్వపు హక్కు. అతను ఏం చేశాడంటే విలువ లేని కూర కొరకు విలువైన దానిని అమ్మేసుకున్నాడండి. ఈరోజు మనం కూడా విలువైనటువంటి దేవుని యొక్క విషయాలను విలువ లేని దాని కొరకు అమ్మేసుకుంటూ ఉంటాం. ఒక ఆదివారం యొక్క విలువ తెలియని వాళ్ళు ఆదివారాలు చర్చికి రారు, మానేస్తూ ఉంటారు. ఎందుకని? విలువ లేని ఏదో ఒక ఫంక్షన్ తగులుతుంది వాళ్ళకి. అది వెళ్ళకపోతే నీ విలువేం తగ్గిపోదు. బంధువులు ఏమైనా ఒక మాట అంటారేమో, ఐగుప్తు ధనం కంటే గొప్పదా అది, సింహాసనం కంటే గొప్పదా అది, విలువైన దాని కొరకు విలువలేని దానిని ఈ లోకమంతా చేస్తున్నది అదే, పట్టుకుని వేలాడుతోంది. జీవితం మరి ముఖ్యంగా విలువైనది ఈ జీవితం. మనము దేవుణ్ణి స్తుతించి ఆరాధించుట దేవునికి ఎంతో ప్రాముఖ్యమైన విషయం. ఆయన సన్నిధిలో సహవాసముగా కూడుట ఆయనకి ఎంతో ప్రాముఖ్యమైన విషయం. ఆయన సన్నిధిలో సేవ చేయడం అనేది అసలు మామూలు విషయం కాదు, అవునా కదా? ఆయన సువార్త ప్రకటించేటువంటి పాదములు ఎంతో రమ్యములంట. ఇంకా ఇక్కడికి తిరిగే పాదములు రమ్యములా? ఈ విలువ లేని దానికోసం విలువైనవి విడిచిపెట్టుకునేటువంటి పంది జీవితం జీవించకూడదని నిజంగా దేవుడు కోరుకుంటాడు. ఇది చాలామందికి ఈ రోజుల్లో విలువ తెలియడం లేదు. తెలియక ఆ ఉన్నటువంటి సమస్యను పట్టుకుని ఏడ్చి ఇక్కడ తిరిగి అక్కడ తిరిగి దేనికోసం? అది ప్రార్థనలు చేయించుకోవడానికి, లేకపోతే ప్రవచనాలు చెప్పించుకోవడానికి, లేకపోతే అక్కడికి వెళ్ళి నీకు అక్కడ విడుదల రాదు. నీ సమయంలో దేవుని పాదాల దగ్గర కూర్చోమంటున్నాడు ఆయన. విసుగాక ప్రార్థన చేయమంటున్నాడు. నువ్వు నమ్మకంగా ఉంటే నేను రెండింతల బ్లెస్సింగ్ ఇస్తాను అంటున్నాడు ఆయన. నువ్వు విలువ లేని దాని కొరకు ఏడుస్తావేంటి? పరలోకంలో నీకు గొప్ప భాగ్యాన్ని నేను దాచి ఉంచాను అంటున్నాడు ఆయన. అన్న అనేటువంటి ప్రవక్త్రి, ఆమె జీవితంలో భర్త 7 ఏండ్లు కాపురం చేసిన తర్వాత చనిపోయాడు, పెనిమిటి లేడు. ఇంత గొప్ప పని, ఇంత చెత్త పని, ఇంత భయంకరమైన పని నా విషయంలో నువ్వు చేస్తావా? నువ్వేం దేవుడు అందా ఆవిడ జీవితం అంతా ఉపవాసములతో విలువైన దాని కొరకు కనిపెట్టింది. గనుకనే ఈరోజు జీవగ్రంథములో ఆవిడ పేరు లిఖించబడి ఉంది. మన ఇంట్లో అందరిళ్లలో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యను పట్టుకుని 24 గంటలు విలువ లేని దాని కొరకు ఏడ్చి నీ కన్నీరు ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు? నువ్వు విలువ లేని దాని కొరకు గోజాడి ఎందుకు నీ నోరుని పాడు చేసుకుంటున్నావు? విలువ లేని దాని కొరకు తిట్టుకుని ఎందుకు దేవుని ఎదుట నీవు అలా దుర్మార్గురాలుగా మారిపోతున్నావు? చూడండి, చాలామంది అసలు విలువ లేని దానిని పట్టుకుని వేలాడుతున్నారు ఈరోజు అంటున్నాడు దేవుడు. అదే కదా ఇక్కడ. కాబట్టి మనం ఈరోజు ఎలా ఉన్నాము? చాలామంది విషయంలో దేవుడు చూస్తున్నప్పుడు అబ్రహాము కూడా ఆయనకి విలువైనది ఏంటో తెలుసు. ఆయన ఇక్కడ మేడమిద్దులు కట్టుకోవడం విలువైనది కానే కాదు. ఎంత ధనము నాకు దేవుడు ఆస్తిపాస్తులు ఇచ్చినా నేను గుడారంలో ఉంటాను. ఎందుకంటే నాకు అక్కడ దేవుని యొక్క రాజ్యములో పునాదులు గల పట్టణము కొరకు నేను వేచి జీవిస్తున్నాను. నాకు విలువైనది ఏంటో తెలుసు కాబట్టి విలువ లేని దాని కొరకు నేను ప్రాకులాడను అంటాడు ఆయన. నీవు మా మధ్యలో మహారాజు అయ్యా, నీవెందుకు మాకు డబ్బులు ఇవ్వడం? నీ ఆస్తిని నువ్వు దాచుకో, మా యొక్క స్థలం ఇస్తాం మేమంటే నాకు అక్కర్లేదయ్యా, నాకు అక్కర్లేదు అంటాడు. రాజులను జయించి వస్తూ ఉన్నప్పుడు ఆ రాజులు ఇచ్చేటువంటి ఆ అమౌంట్ని నాకు అక్కర్లేదు, రేపొద్దున్న మీ వల్ల నేను ఆశీర్వదింపబడ్డాననే పేరు నాకొద్దు, నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, హల్లెలూయా, ఆ పేరు నాకు కావాలి, అప్పుడే నాకు విలువ అన్నాడు. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి అయిపోయాడు, హల్లెలూయా. అది విలువైన జీవితం అంటే. అంతే తప్ప విలువ లేని దాని కొరకు విలువైన దానిని విడిచిపెట్టుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడకండి. ఏది వదులుకోవాలో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఎప్పుడైనా 2 తలంపులు మీకు వచ్చినప్పుడు ఇది విలువైనదా, ఇది విలువైనదా, ఆన్లైన్లో వస్తుందిలే చూసేద్దాంలే అనుకుని ఈ రోజుల్లో చాలామంది ఆదివారాలు కూడా చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అది విలువైనదా, ఇది విలువైనదా? దేవుడు చూస్తూ ఉంటాడు. నువ్వు దేన్ని విలువైన దానిగా ఎంచుతున్నావో ఆయన మాత్రం చాలా చూస్తూ ఉంటాడు. ఎందుకంటే మన దేవుడి పేరు చూచుచున్న కన్నులు గల దేవుడు ఆయన. దాన్ని బట్టే నీకు విలువ ఈ లోకంలో, దాన్ని బట్టే నీకు ఘనత ఈ లోకంలో, దాన్ని బట్టే నీకు నువ్వు త్రాసులో వేసినప్పుడు తూగుతున్నావా లేకపోతే తేలిపోతున్నావా అనేది దాన్ని బట్టే దేవుడు నీకు నాకు బేరీజ్ వేస్తుంటాడు. అన్నిటికంటే ముఖ్యము ప్రాణం. నేను అదే చెప్పాలనుకుంటున్నాను. అన్నిటికంటే ముఖ్యము దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం అండి.
ఈ ఆయుష్కాలము ఎందుకు వచ్చిన జీవితం ఇది, ఎందుకు వచ్చిన బ్రతికిది, నాకు ఇంకా డబ్బులు రాలేదు, నాకు ఇంకా మేడ కట్టుకోలేదు, నాకు ఇంకా అప్పు తీరలేదు, నా పిల్లలు బాగుపడలేదు, నా పిల్లలు సెటిల్ అవ్వలేదు అని నువ్వు సణుక్కుంటూ ఉండి పంది వలె ఈ లోకం నుంచి వెళ్ళిపోతావో, అవన్నీ సెకండరీ, అవన్నీ విలువైనవి కాదు. అందరికీ పిల్లలు పుడతారు, అందరూ పెరుగుతారు. నేను అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైన దాన్ని పట్టుకున్నాను. మోషేలాగా వాటన్నిటిని విడిచిపెట్టి నింద భాగ్యమని ఎంచుతున్నాను. మన పిల్లల గురించి నిందలు వేస్తారేమో అందరూ, భరించండి, తప్పేముంది. ఎందుకంటే మనకి కార్యం చేయాల్సింది మన దేవుడు. ఆయన చేస్తాడు ఆయన టైంలో. ఆ షడ్రక మేషక అబేద్నగో లాగా చేస్తే చేస్తారు, చెయ్యకపోయినా సరే ఆయన మా దేవుడే, చేసినా మా దేవుడే, చేయకపోయినా సరే మేము మొరక్కం, చేసినా సరే మొరక్కం. ఏది జరిగినా మేము మా దేవుని వైపే ఉంటాము అనేంతగా భక్తి లెవెల్స్ లేవా మనకి? ఇంకెందుకు చదువుతున్నాం బైబిల్ మనం? ఇంకెందుకు మనం దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రభువా నువ్వే నాకు ప్రాణం అని పాటలు పాడుతున్నాం? ఇంకెందుకు మనం దేవుని కొరకు మనము కనిపెట్టుకుని ఏమున్నాం మనం? ఎందుకు వచ్చిన జీవితం, ఎందుకు వచ్చిన జీవితం, ఎందుకు వచ్చిన జీవితం అని అంటున్నప్పుడల్లా నీవు నీ సృష్టికర్తను నీవు దూషిస్తున్నావు. అలా అంటున్నప్పుడల్లా నీ సృష్టికర్తను అవమానిస్తున్నావు నీవు. చాలామంది ఏదో ఒక్క చిన్న వివాహమో లేకపోతే ఉద్యోగం రాలేదు, ఆ ఉద్యోగం రాలేదని చెప్పి ఆ విలువ లేని దాని కొరకు విలువైనటువంటి భక్తి జీవితాన్ని కోల్పోయి, నా యవ్వనంలో చాలా బాగుండేదాన్ని అండి, నా పెళ్ళైనప్పుడు కూడా చాలా బాగుండేదాన్ని, ఇదిగో వచ్చినటువంటి సమస్యలు, ఇతను గురించిన గోల, మా పిల్లల గురించిన గోల, మాకు కార్యాలు జరగలేదు, మేము ఎంత ప్రార్థించినా జరగలేదని మా భక్తి లెవెల్స్ పడిపోయినాయి అండి. అందుకే ఇంకేం చేయబుద్దేయట్లేదు, ప్రార్థనకి రాబుద్దేయట్లేదు, మందిరానికి రాబుద్దేయట్లేదు, ఇంకా మేమేమి కూడా చేయాలని నాకు ఆశ లేదండి. ఇంకా ఏదో అలా జీవించేస్తున్నామంతే. క్రైస్తవులుగా పుట్టాం కాబట్టి వస్తున్నామంటే అని కొంతమంది చెప్తున్నారంట. ఎంత దౌర్భాగ్యమైన జీవితం కదా అది. అలాంటి ప్రార్థనలు, అలాంటి వాళ్ళ యాచనలు, అలాంటి వాళ్ళ అర్పణలు అసలు వాళ్ళే అక్కర్లేదు దేవుడికి, వాళ్ళే అక్కర్లేదు. నీ దేవుడు ఎట్టివాడో నువ్వు తెలుసుకున్నప్పుడు, బ్రతికొండగానే నువ్వేం చేసావో అది విలువ అండి, అంతే. బ్రతికుండగా దేవుని గురించిన సువార్త ప్రకటించావా, విలువ. బ్రతికుండగా నీ జీవితాన్ని సాక్షిగా చూపించావా బయట, అది విలువ. బ్రతికుండగా ఆయన కొరకు వాడబడ్డావా, అది విలువ. లేదంటే శ్రమలలో కొలిమిలో నలిగిపోతూ కూడా, ఆ శ్రమలలో నలిగిపోతూ సువర్ణంగా నువ్వు బయటకు వచ్చి, అమ్మో ఇంతటి శ్రమలు నువ్వు కాబట్టి అనుభవించావు, మీ దేవుడు గొప్పవాడని నిన్ను చూసి వాళ్ళు అంటున్నారా, అది నీకు విలువ. ఈ లోకంలో వాళ్ళు కలిగి ఉన్నారు, మాకు ఇంకా లేదు, వాళ్ళ పిల్లలు సెటిల్ అయిపోయారు, మాకు ఇంకా లేదని తిట్టుకునే తల్లిదండ్రులు, దేవుణ్ణి విడిచిపెట్టేసి ఆత్మహత్యలు చేసుకునేటువంటి యవ్వనస్తులు, వాళ్ళను మర్చిపోలేక ఇక జీవితం అంతా భక్తిహీనులైపోయి వాళ్ళ ప్రక్కనున్నటువంటి వాళ్ళ ఎదుటున్న ప్రణాళికను కోల్పోయిన భక్తిహీనులు ఎక్కువ మంది అయిపోతున్నారు ఈ రోజుల్లో. కాబట్టి వాళ్ళ కొరకు ఈ వాక్యం చెప్పాలని. కాబట్టి నీవు విలువైనటువంటి దానవు, విలువైనటువంటి వాడవు, వెలపెట్టి నిన్ను కొనుక్కున్న అమూల్యమైన ముత్యానివి నీవు, అమూల్యమైన రత్నానివి నీవు. కాబట్టి ఈరోజు మరి వాక్యం వింటున్న మనం అందరం కూడా ప్రభువా నా ఆయుష్కాలం ఉండగా నన్ను వాడుకో, అలా నీ గొప్ప గొప్పగా వాడేసుకోవాలి, తిరిగేయాలి, వచ్చేయాలని కాదు, కానీ నీవు ఇంట్లో ఉన్నంతసేపు ప్రభు పని చేయి, స్తుతించు, ఆరాధించు. నీకున్న పరిస్థితులలో దేవుడి మీద సణుక్కోక, ఆ పరిస్థితి నుంచి దేవుడు ఎవరికి ఒక లెసన్ నీ యొక్క జీవితం నుంచి నేర్పిస్తాడో మాదిరికరంగా ఉండు. ఎలాంటి భర్తనిచ్చినా కూడా, ఎలాంటి భార్యనిచ్చినా కూడా, ఎలాంటి బిడ్డలనిచ్చినా కూడా, ఇంకా జరగకపోయినా కార్యాలు, అదే కదా టెస్టింగ్స్ అంటే. పరీక్షలు అంటే ఇంకేంటి? అన్నీ మంచిగా అన్నీ సవ్యంగా అమర్చిన పళ్ళెం నీ ముందు పెడితే నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చొని కన్నీటితో ప్రార్థన చేస్తావా? రోదన చేసే స్త్రీలను తీసుకురండి అంటే నాకు ఏడుపు రాదు, అవతలకి వెళ్ళండి అంటావు నువ్వు. నీకున్న హృదయ భారం, నీ బిడ్డ ఒకవేళ ప్రాబ్లంలో ఉంటే అలాంటి బిడ్డల కొరకు ఏడవాలనేటువంటి దుఃఖం నీకు వస్తుంది. ఆ భారం నీలో పెట్టడానికి బహుశా ఆ చిన్న పరీక్ష ఎదుర్కో, ఆ బిడ్డలను తప్పకుండా మారుస్తాడు దేవుడు. ఈరోజు ఇలా ఉంది కానీ ఆయనే చూసుకుంటాడు. ఇలాంటి ఒక నిరీక్షణ మనకుండి విసుగక ప్రార్థించమంటున్నాడు ఆయన. విసుగుపోవద్దు మీరు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఇది చేస్తారు, జరుగుతుంది అని ఎదురు చూసేవారట నూతన బలం పొందుకుంటారు. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనకి ఇవ్వాలని కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ,
నాయనా సర్వాంతర్యామి నీకు వందనాలు. నీ కృపలో మేము వాడబడ్డానికి, అనుదినము నీ యందు ఆనందించడానికి, నిన్ను గురించి ఆలోచనలు చేయడానికి, నీ ఆత్మలో మేము ఎదగడానికి సహాయం చేయండి. ఒకవేళ మా జీవితాలలో నీ చిత్తం కానివి కొన్ని చేయాల్సి వచ్చినప్పుడు విలువ లేని దాని కొరకు విలువైనది నాయన ఒకవేళ మేము ఎంచుకున్నామేమో ఈరోజే నాయన దాని గురించి ఒక నిర్ణయం తీసుకోవడానికి, మంచిగా మా హృదయాలు మార్చుకుని అది మా జీవితం కాదు, మేము లోబడుతున్నాం, నీ తట్టు తిరుగుతున్నామని వాటిని విడిచిపెట్టి నాయన నింద మహా గొప్ప భాగ్యమనించిన మోషే వలె మేము జీవించడానికి అవసరమైన కృపా ధన్యత మాకు దయచేయమని, ఆత్మశక్తితో మా పక్షముగా కార్యాలు జరిగించమని, ఈ వాక్యము మాతో మాట్లాడినందుకు వందనాలు చెప్పుకుంటూ ఆత్మ కార్యాలు జరిగిస్తున్నందుకు వందనాలు. యేసయ్య శ్రేష్ఠ నామములో మిక్కిలి వినియముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. గాడ్ బ్లెస్ యూ.